ప్రభు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు అనాల్సి వస్తుంది, వాళ్ళు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి. నందమూరి తారక రామారావు గారు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయండి. ముఖ్యంగా ఆయన 1923 మే 28న పుట్టారు. ఈ సందర్భంగా మీరు ఆయనతో దాదాపు 8 సినిమాలు చేసినట్టున్నారు. అవునండి. మొదటి పరిచయం ఎప్పుడండి మీకు? నాకు ముందుగా శకపురుషుడు, శతపురుషుడు, కళారత్న, ఆయనకి ఎన్ని బిరుదులతో పిలిచినా కూడా విష్ణుమూర్తికి సహస్రనామాలు ఎలాగో అలా ఆయన గురించి చెప్పచ్చు. అటువంటి ఒక మహనీయుడి శత జయంతి వేడుకల సందర్భంలో నేను మీ ముందుకు రావడం, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన గురించి చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆయనతో కలిసి పనిచేశానంటే అది నిజంగా చాలా అదృష్టం అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి అప్పటికన్నా ఇప్పుడు బాగుంది కదా, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, మీరు ఒక 20 సంవత్సరాల తర్వాత పుట్టుంటే, 30 ఏళ్ళ తర్వాత పుట్టుంటే బాగుండేదని అనుకుంటున్నారా అని. లేదండి, అప్పుడు పుట్టడమే కరెక్ట్. కాబట్టి అటువంటి మహనీయులతో చేసే అదృష్టం కలిగింది నాకు. ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ అప్పుడు కూడా తక్కువ కాదు కదండి. టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లో అటువంటి గొప్ప గొప్ప చిత్రాలని నిర్మించిన అటువంటి మహానుభావుడి పక్కన చేసి వారి గురించి మాట్లాడడానికి నాకు ఒక 4 ముక్కలు చెప్పుకునే అదృష్టం, అవకాశం కలిగింది. ఈ శత జయంతి వేడుకలు మీకు తెలుసో లేదో, తెనాల్లో సంవత్సరం అంతా జరగాలనని రోజుకొక సినిమా, అక్కడ ఒక థియేటర్ ఉంది, వీనస్ పిక్చర్ ప్యాలెస్ ఏదో ఒకటి, దాన్ని రీమోడల్ చేసి ఇప్పుడు పేరు మార్చారు. నాది తెనాలి ఆడి. తెనాలి ఆడపడుచుని, తెనాలి ఐతానగర్ మా అత్తగారు. అట్లాగా. దేవభక్తిని సుబ్బారావు గారు, మా వారు దేవభక్తిని రమేష్ గారు. అక్కడికి తెనాలి వెళ్ళి ఫస్ట్ ఈ శత జయంతి వేడుకల్ని స్టార్ట్ చేసింది తెనాలిలో. ఆ జ్యోతి ప్రజ్వలనం చేసినప్పుడు బాలయ్య బాబు గారు, లేదు తెనాలి ఆడపడుచు కాబట్టి ఆవిడ ఉంటేనే యాప్ట్, ఆవిడ రావాలి అని మరీ కోరారట. అట్లాగా. అది నా అదృష్టం, ప్రభగారు రావాలి అని. మార్నింగ్ షో వెంకటేశ్వర మహత్యం అనే సినిమాతో మొదలైంది. జ్యోతి ప్రజ్వలనం చేసి ఆయనకి పూలమాల సత్కరించి ఆయనకి దండం పెట్టి, ఆ తర్వాత ఈవినింగు నా వెనకుంది అవార్డు ఉంది, ఆ అవార్డును అందుకున్న ఈ వేడుకల్లో మొట్టమొదటి హీరోయిన్ని నేనే. ఓకే. అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. వారి పక్కన చేసిన హీరోయిన్స్లో ఆ మొట్టమొదటి అదృష్టం నాకే దక్కింది. బి సరోజదేవి గారు, షావుకార్ జానకి గారు, వీళ్ళందరూ ఉన్నారు. నేను అన్నాను కూడా, వాళ్ళందరూ ఉన్నారండి. ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు సీనియర్స్ అందరూ ఉన్నారు. ఫస్ట్ నన్ను చిన్నదాన్ని నన్ను పిలుస్తున్నారేంటి అంటే, కాదండి, వారి స్టూడియో ఓపెనింగ్ హీరోయిన్ కూడా మీరే కాబట్టి మీరు వస్తే కొంచెం బాగుంటుంది, యాప్ట్గా ఉంటుంది. పైగా తెనాల్లో జరిగేది. అక్కడి నుంచి ఆయన బుర్రా సాయి మాధవ్ గారు, ఇవన్నీ కూడా మన బాలయ్య బాబు, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో తండ్రి గారికి ఈ శత జయంతి వేడుకలు సంవత్సరం మొత్తం జరగాలని ఒక అద్భుతమైన ఒక తలంపుతోటి ఈ యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తే, ఆ యజ్ఞం రోజున మొట్టమొదటి కథానాయికను నేను. జ్యోతి ప్రజ్వలనం చేసింది బాలయ్య బాబు గారితో. ఆ పురస్కారం కూడా మీరే అందుకున్నారు. ఆ పురస్కారం కూడా, ఆయన అవార్డు కూడా నేనే అందుకున్నాను. ఇక చిన్నప్పటి నుంచి తెనాలిలో పుట్టి పెరిగాను కాబట్టి, అంటే నా 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చే వరకు తెనాలిలోనే ఉన్నాను. తాలూకా హై స్కూల్లో చదివాను, 7th స్టాండర్డ్. అప్పుడు వీనస్ పిక్చర్ ప్యాలెస్లో మా డాన్స్ క్లాస్ ఉండేది తాలూకా హై స్కూల్లో. ఇది డాన్స్ క్లాస్కు వెళ్ళేటప్పుడు వారి సినిమా పరమానందే శిష్యుల కథ, ఆ డాన్స్ క్లాస్ డుమా కొట్టి, డాన్స్ అంటే ఇష్టం, అంతకంటే ఇష్టం రామారావు గారంటే. అప్పటి నుంచి అభిమానం ఉంది. అప్పటి నుంచినండి, అంతకంటే ఇష్టం రామారావు గారంటే. ఒక గుండమ్మ కథ కానివ్వండి, అంటే సోషలైజ్ మూవీకి నాగేశ్వరరావు గారంటే ఎంత ఇష్టపడేదాన్నో, ఇక దేవుడన్నా ఈయనే, రాముడన్నా ఈయనే, కృష్ణుడన్నా ఈయనే, రావణాసురుడన్నా ఈయనే, లేకపోతే ఒక రాజకుమారుడు విఠలాచారి గారి మూవీస్ అన్నీ, అసలు రాజకుమారుడు అంటే ఇలాగే ఉంటాడా అని అనిపించేదండి. నా స్కూల్ బుక్స్ మీద ఆయన కృష్ణుడి బొమ్మ ఒక బుక్ మీద,
ఒక హిందీ దాని మీద ఒక రాముడు బొమ్మ అట్లా వేసుకునేవాళ్ళం ఒక కదా. కట్ చేసుకునే అట్టలు వేసుకునేదాన్ని. మ్హూ. అంటే అది హిందీదా, అది మ్యాక్సా, అది ఏంటననేది ఆ ఫోటో చూస్తే తెలిసిపోతుంది. ఒకటి రాజకుమారుడు, ఒకటి రాముడు, ఒకటి కృష్ణుడు, ఇలా ఉండేవి. ఇలా ఎన్నని చెప్పమంటారు, ఆయన వరుస పెట్టి సావిత్రి గారు కూడా నాకు ఆరాధ్య దేవత ఆడవాళ్లలో. ఇంకా సావిత్రి గారు రామారావు గారి సినిమా వచ్చిందంటే వదిలేదాన్ని కాదండి. తిట్లు తినేదాన్ని, దెబ్బలు తినేదాన్ని అమ్మ వాళ్ళతోటి, ఎందుకు క్లాసులకు వెళ్ళలేదని. అంటే అది సినిమా పిచ్చి కాదు, వాళ్ళ మీద నాకు ఉన్న ఆ ఒక విపరీతమైన మక్కువ, ఆరాధన. అదే అంటే కళాకారులు అందరూ ఎక్కువ తెనాల నుంచి ఉన్నారండి. ముఖ్యంగా అప్పటి సావిత్రి గారు కానీ, జమున గారు కానీ, మీరు కానీ, యమున గారు, శారద గారు, కృష్ణ గారు, జగ్గయ్య గారు, గుమ్మడి గారు, ఇంకా ఉన్నారండి, బుక్కన రావటం లేదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎన్ని సినిమాలు, ఇవన్నీ ఆయన సినిమాలు చూస్తూ 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 పెరిగాడు. పైగా మీరు ఇవాళకి ఆ మంగమ్మ శబదం ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. నాది ఆడజన్మ ఎన్నిసార్లు చూశాను. ఇవాళకి ఈటీవీలో ఈవినింగ్ 7 o'clockకి అద్భుతమైన సినిమాలు వస్తాయి. రామారావు గారు కానివ్వండి, పాత సినిమాలన్నీ, నాగేశ్వరరావు గారివి, సావిత్రి గారివి. ఏ సినిమా కూడా నాకు అవకాశం ఉంటే వదిలిపెట్టనండి. ఎందుకంటే అద్భుతమైన నటన వాళ్ళప్పుడు, టెక్నాలజీ లేని టైంలోనే. అసలు ఇప్పుడు ఇలాగా ఈ ప్రాంప్టింగ్లు అవి ఇవి ఏమీ లేవు. అలా పెరిగిన నేను నీడలేని ఆడది అనే సినిమాతోటి పర్వతనేని గంగాధరరావు గారు, మళ్ళీ కమింగ్ టు ద పాయింట్, పర్వతనేని గంగాధరరావు గారు అనే ఆయన రామారావు గారి ప్రొడ్యూసర్. అట్లా అవును. జీవిత చక్రం ప్రసాద్ గారు డైరెక్టర్ కదా సినిమాకి. జీవిత చక్రం అవన్నీ తీశారు. అది 74 or 75 రిలీజ్ అయింది. దానికి కొత్త ఫ్రెష్ వాళ్ళందరినీ, హీరో హీరోయిన్ అందరూ, ఇంకా పక్క ఆర్టిస్టులు ఆ సినిమాతో చాలామంది వచ్చారు. నూతన ప్రసాద్ గారు, సీతాలక్ష్మి అనే ఆయన, ఇంకెవరు, నరసింహరాజు గారు హీరో. దానికి ఆల్రెడీ దానికి ఆ క్యారెక్టర్కి ఒక 2 batches సెలెక్ట్ చేశారు. 2 batches టెస్ట్లు అయిపోయి ఎవరో ఒక ఆవిడని పేరు చెప్పకూడదు, ఎందుకంటే పాపం ఆవిడ ఇప్పుడు చేయలేదు కదా. ఆవిడని సెలెక్ట్ చేసిన తర్వాత 3వ batch నేను, వాళ్ళు చెప్పారు డైలాగు, గబగబా చెప్పేశాను. చెప్పేసిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నో రికమెండేషన్, నో ఎక్స్పీరియన్స్. నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నాను, ఎంతో అంతో సంస్కృతం నేర్చుకున్నాను. చిన్నప్పుడు సరదాగా హరికథ నేర్చుకుని ఒక 1 hour అలా చెప్పేదాన్ని. 12 ఏళ్ళు వచ్చేటప్పటికే వాయిస్ టాన్సస్ ఆపరేషన్ చేసి, ఆపరేషన్లో ఆ వూండు హీల్ కాకముందే ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కొంచెం బ్లడ్ వామిట్ అయింది, అక్కడ నరాలు అవన్నీ ఇదైపోయి, దాంతో ఇంకా మానేశాను. మానేసి 12 ఏళ్ళకి అదంతా అయిపోయింది. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ డాన్స్ అవి చేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ డాన్స్లో కమింగ్కి వస్తే ఎల్ విజయలక్ష్మి గారు నాకు ఒక మార్గదర్శి. అవును, ఈ కార్యక్రమంలో ఎల్ విజయలక్ష్మి గారు కూడా తెనాలి వచ్చారు. అవునండి, తెనాలి వచ్చారు. ఆవిడ అసలు ఎంత బాగా చెప్పారో, నేను టీవీలో అక్కడ అంతా చూశాను. ఇలా చేస్తూ నీడలేని ఆడదికి మళ్ళీ రామారావు గారి ప్రొడ్యూసరే అవ్వడం, అది యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. ఆ సినిమా ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ సినిమాతో. అదే సంవత్సరం భూమి కోసం కూడా రిలీజ్ అయిందండి. అంటే అనుపమలో కావాలి అని అంటే అప్పటికి నన్ను అగ్రిమెంట్ చేసుకున్నారు. టీనేజ్లో ఉన్నాను నేను, 15-16 మధ్యలో ఉన్నాను. 3 years ఆవిడ ఏ సినిమాలు ఒప్పుకోకూడదు, ఒప్పుకుంటే ఆ ప్రొడ్యూసర్ మాకొచ్చి కథ చెప్పాలి, మాకు రెమ్యునరేషన్ మాతో మాట్లాడాలి అనే ఒప్పందం అన్నమాట. అవసరమైతే ఇంకొక 3 years ఆయన పెంచుకుంటారు. అది ఏదైనా సేఫ్టీ రీజన్ కానివ్వండి. ఆ రోజుల్లో సుశీల గారు వాళ్ళందరూ కూడా చేసేవారట స్టూడియోస్, ఏవిఎం అట్లా. ఆ క్రమంలోనే దానవీర సూరకర్ణకి అడిగారు. అంతవరకు నేను వారిని ఒక కళలాగా అలా చూడాలి. అప్పటిదాకా ఆయన కలిసింది కూడా లేదండి. కలిసింది కూడా లేదు, అంతవరకు వారిని కలవలేదు. ఇంకా చాలా మందిని సంప్రదించి ఉంటారు కదా. చాలా మందిని సంప్రదించారు. కొండవీటి వెంకట కవి గారు, ఆయన రచన వెంపటి పెద్ద సత్యం మాస్టర్ గారు, చిన్న సత్యం మా గురువు గారు, చిన్న సత్యం గారు అన్నగారు. ఆ రోజుల్లో వెంపటి పెద్ద సత్యం గారు అంటే చాలా
పెద్ద మాస్టర్ ఆయన కానివ్వండి, హీరాలాల్ గారు కానివ్వండి, చోప్రా మాస్టర్ గారు కానివ్వండి, ఆ తర్వాత ఈయన పసుమర్తి కృష్ణమూర్తి గారు కానివ్వండి, అందరితో వర్క్ చేశాను నేను. అయిపోయి రామకృష్ణ సినీ స్టూడియోకి ఫస్ట్ సినిమా ఇదే కదండి? రామకృష్ణ సినీ స్టూడియో ఓపెనింగ్ హీరోయిన్ మీరే ఆఫీస్కి పిలిపించారండి. నాకు అసలు ఆయన్ని చూసిన వెంటనే ఇంకా గుండె ఆగిపోయింది. అంటే ఒకేసారి నా కళ్ళ ముందు ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక రాజకుమారుడు, ఒక నాది ఆడజన్మలో ఒక సావిత్రి గారి భర్త క్యారెక్టరు, లేకపోతే అన్నా చెల్లి రక్త సంబంధంలో ఒక అన్నయ్య, ఇవన్నీ ఒక్కసారి గబగబగబగబా ఇదయ్యి నాకు అసలు నోట మాట రాల. కాళ్ళకి దండం పెట్టాను. నేను చిన్న పిల్లని, టీనేజ్ చిన్న పిల్లని, ఏం ప్రభగారు కూర్చోండి గారు అన్న వెంటనే ఇంక అసలు నాకు మీరు అలా 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 అని అన్నాను. అలాగే పిలవాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. ఏం మీరు మనుషులే, మేము మనుషులమే, మీరు ఆర్టిస్టే, నేను ఆర్టిస్టే. అసలు నేను ఆయనకి ఎక్కడండి అంటే ఆయన సంస్కారం అంత గొప్పగా ఉండేది. ఫస్ట్ టైం ఆయన సంస్కారాన్ని చూసి అమ్మో ఇది నేర్చుకోవాలి అని అనిపించింది. మొదటిగా సంస్కారం అక్కడి నుంచే. సంస్కారం అని అనేది ఎదటి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనేది ఫస్ట్ ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాము, ఇక్కడ హోటల్లో ఉన్నాము. అంటే మీకు టెన్షన్ ఉంటుందిగా, ఈ పాత్ర నాకు వస్తుందా రాదా అని సెలెక్ట్ చేసేసిన తర్వాత అండి. ఓకే, ఆయన నా క్లిప్పింగ్స్ అవన్నీ పిలిపించి చూపించుకున్నారు. గంగాధరరావు గారితో మాట్లాడేశారు. నన్ను ఆఫీస్కి పిలిపించి వెంపటి సత్యం మాస్టర్ గారు, ఈ అమ్మాయి నేను డాన్సర్ నండి అని చెప్పాను. ఊరికి నేను ఇలా ఉంటుంది మూమెంట్స్ అని అన్నారు. అంతే. ఇంకక్కడికి హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చి షూటింగ్కి నా మేకప్ రూమ్కి గెటప్ ఆల్రెడీ అప్పుడంతా ఎలా ఉండేదంటే ఆర్ట్ డైరెక్టర్ వైట్ పేపర్ మీద మొత్తం హెయిర్ డ్రెస్లో ఏ ఆర్నమెంట్ ఎక్కడ పెట్టాలి కంప్లీట్ స్కెచ్ గీసి వచ్చేస్తుందండి. ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి, కచ్చం ఎలా ఉండాలి, పమిట్ ఎలా ఉండాలి, అన్నీ కూడాను. సరే తెల్లవారుజామున పెద్ద ఆయన పిలుస్తున్నారు బొట్టు పెట్టడానికి. 3:30-4 గంటల ప్రాంతాన తెల్లవారుజామునండి రామకృష్ణ స్టూడియో వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెడితే ఆయన బొట్టు పెట్టారు. వెరీ గుడ్, ఇంక వెళ్ళి మేకప్ వేసుకోండి అని అన్నారు. నాకు మేకప్ వేసింది పీతాంబరం గారి అసిస్టెంట్ పి వాసు గారు, డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు పీతాంబరం గారు. రామారావు గారికి అవుట్డోర్లంతా వచ్చినప్పుడు ఇట్లా అవసరమైతే పీతాంబరం గారు వచ్చేవారు, లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ శేఖర్ గారు అని వచ్చేవారు. ఆయన పెద్ద ఆయన బొట్టు పెట్టేశారు. శేఖర్ గారు మేకప్ అంతా వేశారు, మొత్తం పక్కన పెట్టుకుని స్కెచ్ గిచ్ అన్నీ వేసాం. మీరు నమ్మరు, ఒక 3 అవర్స్లో రెడీ అయిపోయి 4 o'clock నుంచి 7కి వచ్చేసి అక్కడ మీటింగ్ హాల్ అంతా స్టేజ్ మీద వేసి ఎంజి రామచంద్రన్ గారు వచ్చారు, ఆయన మినిస్టర్. అవును, మీటింగ్ స్టేజ్ మీద మీటింగు. అలా కూర్చున్నాం. నాకు అస్సలు పొద్దున్న 7 గంటలకి వేసిన డ్రెస్ అన్నమాట అండి. అన్నీ కట్టిపడేసి అన్నీ చేసి అంత హెవీది అదే ఫస్ట్ టైం నాకు. ఆయన కిరీటం అవన్నీ పెట్టేసుకున్నారు ఆ దుర్యోధనుడికి అవంతా. పైగా సాంగ్ స్టార్టింగ్ చిత్రం బళారే విచిత్రం సాంగ్తో క్లాప్ కొట్టారు. దాంతోనే స్టార్ట్ అయిందా? సాంగ్తోనే స్టార్ట్ అయింది. ఓకే. ఇంకా హడావిడి అది అంతా ఒక ఇంద్ర సభలాగా ఏంటేంటో. ఆ చిన్న ఏజ్లో ఇప్పుడు ఉన్నంత అవగాహన ఉండదు కదండి. నాకు అంత గమ్మత్తుగా డ్రీమ్ లాగా కళలాగా అనిపించింది. భయం వేసింది. సరే అయిన తర్వాత క్లోజప్ పెట్టారు. క్లోజప్ పెట్టి ఇలా దగ్గరికి లాక్కునేది ఉంది. అసలు నేను మేకప్ వేసుకుని, నేను మేకప్కు ముందు ఆయన చూసిన విగ్రహాన్ని, మేకప్ వేసిన తర్వాత పక్కనే అలా సెట్లోకి వచ్చిన తర్వాత చూసిన ఆ విగ్రహాన్ని చూసి ముందు అసలు నాకు నోట్లో నుంచి మాటలు రాల. ఆయన బొట్టులు అంటే కూడా ఆయనకి చాలా ఇంట్రెస్ట్. బొట్టును కూడా ఆయన డ్రా చేస్తారండి. ఆడవాళ్ళ బొట్లు కూడా ఆయనకి అంత డిజైన్, అంత అవగాహన ఉంది. సరే ఇలా లాక్కునేటప్పటికి ఇలా చూస్తూ ఉండిపోయాను. నాకు ఇంక పై ప్రాణాలు పైనే పోయినాయి. ఆ దగ్గరికి లాక్కుని ఇద్దరం ఫేస్ టు ఫేస్. భయపడకూడదు, ఏం లేదు, లవ్వు రావాలి. లవ్వా భయమా? నా బొంద భయపడి చస్తుంటే ఒక పక్కన ఎన్ని ఫ్లైట్లో, ఎన్ని రైళ్ళలో, ఎన్ని పరిగెడుతున్నాయో. ఆ తర్వాత రిలాక్స్ అయిపోయి పక్కకు వచ్చి మంచినీళ్ళు తాగిన తర్వాత సత్యం మాస్టర్ గారు వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా మంచి క్యారెక్టర్ ఇది, స్టూడియో ఓపెనింగు, మంచి డాన్సరు కూడాను, ఆ భయం అనేది ఒకటి నువ్వు పక్కకు పెట్టేస్తే నువ్వు ఇదే అని అంటే మళ్ళీ ఆయన కాళ్ళకి మాస్టర్ గారు అని దండం పెట్టి ఇంక అక్కడి నుంచి సాంగ్ స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత ఆయన అసలు భయపడకండి, చాలా పెద్ద హైలైట్ ఆ పాట,
చాలా చాలా ఎంత హైలైట్ అంటే ఆయనతోటి ఒక 100 సినిమాలు చేస్తే ఎంత పాపులారిటీ వస్తుందో అవును. ఆ ఒక్క సాంగ్ తోటి నాకు అంత పాపులారిటీ వచ్చింది. పైగా మీకు అందరికీ జోక్గా కూడా చెప్తారు కదా, దుర్యోధనుడికి మనం డ్యూయెట్ పెడుతున్నాం అని అంటే ప్రసక్తి గారు, చిచి ఎవడండి పెడతాడు డ్యూయెట్, దుర్యోధనుడు డ్యూయెట్ అంటే మేం పెట్టాం. మీరు పెట్టారా, సరేనండి. అసలు ఒక నెగిటివ్ క్యారెక్టర్ మనకి అంతవరకు దానవీర సూరకర్ణ వచ్చేంత వరకు మనకు దుర్యోధనుడు అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఒక విలన్. అటువంటి ఆ విలన్ని పాజిటివ్గా మార్చగలిగిన మేధాశక్తి ఆయనకే ఉందండి. ఆయనే డైరెక్టర్. అసలు ఎంత కల్పనా శక్తి, ఎంత మేధాశక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కారణ జన్ముడండి. కారణ జన్ముడు. అంటే ఎలా చేసేవాళ్ళు అండి, ఒక పక్క నటిస్తూ ఒక పక్క డైరెక్షన్ చేయడం, అది ఎంత కష్టం అండి. నేను మళ్ళీ అదే సినిమాలో నాకు మళ్ళీ అమ్మ బాబోయ్ అనిపించింది. ఎక్కడంటే 7 o'clockకి మేము 6:55 కంతా అంత గెటప్ వేసుకుని సెట్లో ఉండాలి. మళ్ళీ 1 గంట వరకు బాత్రూమ్కి వెళ్ళాలంటే కుదరదు. మా మేకప్ మ్యాన్ ఆయన వచ్చి, శేఖర్ అమ్మ ఎక్కువ నీళ్ళు తాకండి, ఇవన్నీ టెక్నిక్స్. ఒకవేళ కొంచెం వాటర్ తాగుతూ, కొంచెం జ్యూస్ తాగుతూ మళ్ళీ అవన్నీ విప్పాలంటే, మళ్ళీ అవన్నీ వెయ్యాలంటే 1/2 hour 40 minutes టైం పోతుందండి. అంత టైం పోతుంది. అసలు అలా సౌష్ఠవంతో అలాగే కూర్చునేవారండి. ఆయనే అంత పెద్ద ఇంత ఉండేది ఆ క్రౌన్, దగ్గర ఎన్ని కేజీలు ఉండేదో నాకు తెలియదు, కానీ అంత పెద్ద క్రౌన్ పెట్టుకుని ఆయనే అలా కూర్చుని ఎలా మోసేవాళ్ళండి బాబా ఆయన. అది అంతే చెప్తున్నాను, కారణ జన్ముడండి ఆయన కారణ జన్ముడు అంతే. కంప్లీట్ భగవంతుడు ఆయన యొక్క జ్ఞానంతో ఆయనకి జన్మనిచ్చారా అని అనిపిస్తుంది. అవును, ఎవరో జన్మనివ్వడం కాదు, భగవంతుడే ఆయనకి ఇటువంటి జన్మనిచ్చారు. ఆ తర్వాత 3 క్యారెక్టర్లు ఒకే, అది ఆ చిత్రం భరణలే విచిత్రం అయిపోతుందండి. తెలిసనులే ప్రియరస్ కానీ మా ఫస్ట్ నైట్ సాంగ్ ఒకటి ఉంటుంది. మా మీద హాఫ్ ఉండి ఆ తర్వాత 3 మీద కొంచెం చిన్న బిట్లు ఉన్నాయి. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు. నేను అలా కూర్చునేదాన్ని. మరి నాకన్నా సీనియర్స్ కదా వాళ్ళు, పాపం వాళ్ళని అడిగితే బి సరోజాదేవి గారు, రాజశ్రీ గారు, నేను బుడ్డ అలా కూర్చునేదాన్ని. వాళ్ళు కూర్చున్నారు. మాస్క్ అండి, 3 క్యారెక్టర్లు మాస్క్. అంత పెద్ద విగ్రహం డబా 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 అని దుర్యోధనుడు మొత్తం ఛాతీ అంతా ఆయన నడుస్తుంటే ఉంటుందండి. ఛాతీ అలా విచ్చుకుని ఆజానబాహుడు, ఆయన భుజాలు ఇలా ఎగుభుజాలు అయిపోతాయి అసలు అలా నడిచొస్తుంటే. మా మాస్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ రోజుల్లో మాస్క్ అంటే మళ్ళీ ఒక పేపర్ పెట్టి మళ్ళీ మధ్యలో కృష్ణుడు వేయాలి. ఆ భుజాలన్నీ కూడా ఇలా కొంచెం చుగిపోయి మళ్ళీ మామూలుగా అయిపోయి కృష్ణుడుగా అలా సరళంగా నడుస్తూ ధీరోదత్తుడు లనినుడు. అది ఆయన్ని చూసి ఇన్ను చూస్తే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయండి. ధీరోదత్తుడు అంటారు. అదే ఆ నళినం, కృష్ణుడు ఆ నళినం. మళ్ళీ అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో మాస్క్, మళ్ళీ కర్ణుడు వయా మీడియం. మీరు నమ్మరు, ఫస్ట్ టైం ఓకే కాలా, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ తీయాల్సి వచ్చింది. మేమందరం వెళ్ళిపోయాం, ఊరు వెళ్ళిపోయాం. మళ్ళీ మమ్మల్ని ఊరు నుంచి పిలిపించారు. మాస్క్ ఈతబల అస్సలు ఆయన ఓర్పి అంటే వన్స్ మాస్క్ వేస్తే లైట్లన్నీ కదపకుండా, కెమెరా కదపకుండా, ఎవ్వరూ ఫ్లోర్లో ఇటు అటు ఏ మాత్రం కదలకుండా అలానే పెట్టేసేస్తారు. కెమెరా మాత్రం స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆర్టిస్టులు వచ్చి అక్కడ పక్కనుంటే మళ్ళీ అది తీస్తారనమాట, ఒక బ్లాక్ టేపు. అప్పుడు ఆ రోజుల్లో మాస్క్ అంత కష్టమయ్యేది. అదే చెప్తున్నాను ఇందాక కూడా, టెక్నికల్గా డెవలప్ కాని రోజుల్లో ఇవన్నీ కూడా చాలా కష్టంగా అయ్యేది. ఆయన డిసిప్లిన్ కానివ్వండి, ఆయన ఇంట్రెస్ట్ కానివ్వండి, అప్పటికే మహానుభావుడు 100 సినిమాలు చేసేసారు, ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. అప్పటికే రావణాసురుడు, మరి భూకైలాసు అవన్నీ చేశారు. ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. నేను తెలుసుకున్నది అప్పుడు ఏం తెలుసుకున్నానంటే, ఈ వయసులో కూడా ఇంత కష్టపడి ఇంత డెడికేషన్గా ఉండడం, బాబోయ్ ఇది ఆయనకే సాధ్యం అవుతుంది. ఇందులో మనం ఒక 1% మనం నేర్చుకుంటే, మన డైరెక్టరు, మన ప్రొడ్యూసరు, మన సినిమా తీసేవాళ్ళు, మనకి మంచి పేరు వస్తుంది, మనకు ఆత్మ సంతృప్తి ఉంటుంది, బాగా చేసామని. మనం చూసిన వాళ్ళు తృప్తి పడతారు. ఈయన్ని చూసి ఆ టైంలో నేర్చుకున్నది అది.
ఆ పాట ఎన్ని రోజులు చేశారండి? ఏదండి? ఆ పాట ఎన్ని రోజులు చేశారు షూటింగ్ మీకు? ఆ పాట చేశారండి, ఒక 4 రోజులు చేశారు. మ్హూ. 4 రోజులు చేశారు. చాలా ఫాస్ట్గా చేసినట్టు లెక్కే ఈ రోజులతో పోలిస్తే. అయ్యో, ఈ రోజుల్లో 10 రోజులు అవుతుంది కదండి. ఒక ఫైట్ అంటేనే 15 రోజులు అవుతుంది కదా. అవును. అంటే మాస్కులు ఉన్నాయి కదా, మరి ఇవన్నీ మాస్కులు ఉన్నాయి. నాది, ఆ తర్వాత మళ్ళీ కర్ణుడు, మళ్ళీ ఆ తర్వాత కృష్ణుడు. చిత్రం బళ్ళారి విచిత్రం ఒక 2.5 days అట్లా 3 days పట్టింది అనుకుంటాను. మ్హూ. చిత్రం బళ్ళారి విచిత్రం మాత్రం ఒకే డ్రెస్ కాబట్టి. ఆ మాస్కుల దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, మళ్ళీ అగైన్ నా లైఫ్తో ముడి వేసుకుంటే, నేను అష్టలక్ష్మి వైభవం అని మీరు ఒక సినిమా వచ్చింది చూస్తుంటారు. అవును. మెయిన్ లక్ష్మీదేవిగా కేఆర్ విజయ్ గారు చేశారు. అష్టలక్ష్మిలుగా నేను విద్యాలక్ష్మి, సుమలత ఒక చెంచులక్ష్మి, రాధ ఒక హీరోయిన్, రాధ ఒక ఆండాళ్ళుగా చేస్తుంది చూడండి అది. దాని తర్వాత మాధవి ధనలక్ష్మి ఏదో, ఇట్లా మొత్తం హీరోయిన్స్ అనమాట. మిగిలిన క్యారెక్టర్స్ అన్ని 8 మంది హీరోయిన్స్. ఈవిడేమో అసలు ఆవిడ కేఆర్ విజయ్ గారు, సిఎస్ రావు గారు డైరెక్షన్, సిఎస్ రావు గారు, రాసులోచన గారు వైఫ్ కదా సిఎస్ రావు గారు. ఆ విద్యాలక్ష్మిది మాత్రం మీరు ఎప్పుడన్నా బిట్టు ఉంటే మీరు చూడండి. ఫస్ట్ దత్తాత్రేయ స్వామి అవతారంలో విద్యాలక్ష్మి. ఈ విద్యాలక్ష్మి అసలు ఏమిటి అని అనేది పండితులకి ఒక గుణపాఠం చెప్పే క్యారెక్టర్. ఒక పాలు పెరుగు అమ్ముకునే గొల్లభామ క్యారెక్టర్. ఆ గొల్లభామకి అంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే, బ్లౌజ్ ఉండదు, ఓన్లీ శారీ అట్లా చేసి, ఓన్లీ శారీ, పొట్టంతా అదే కనిపిస్తూ ఉంటుంది. సిఎస్ రావు గారు అది ప్రభ అయితే యాప్ట్గా ఉంటుంది, ప్రభను వేయండి ఆ క్యారెక్టర్ కన్నారు. తీరా చూస్తే ఎందుకు అనంటే 9 మాస్కులు ఉన్నాయండి నా క్యారెక్టర్. నేనే 9 మాస్కులు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉపయోగపడింది చూడండి. బహుశా 9 మాస్కులు చేసిన హీరోయిన్ ఎవరు ఉండుండ్రండి. ముందేమో అడవి మనిషిగా, దాని తర్వాత ఆటవి కన్య, మీకు కొడితే వస్తుంది దాంట్లో నల్ల మేకప్, మళ్ళీ ఇలాగే ఫ్లోర్ అంతా సెట్టు. అది దగ్గర 2 రోజులు తీశారు. ఫ్లోర్కి తాళం వేసేసి ఫ్లోర్లో ఒక అతన్ని పడుకోబెట్టారు. నేను వెళ్ళడం, స్నానం చేయడం, మళ్ళీ మేకప్ వేసుకోవడం, రావడం. ఇదే శేఖర్ గారు, రామారావు గారి మేకప్ మెనే. మళ్ళీ వెళ్ళడం, స్నానం చేయడం, మళ్ళీ వేసుకొని రావడం. కొంచెం డార్క్ దగ్గర నుంచి లైట్ చేయడం కష్టం కదండి. అలా 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 9 మాస్కులు అండి. ఒక్కసారి నేను ఆయన్నే తలుచుకున్నాను, తల్లి ఇటువంటి ఆయన ఎన్ని చేసి ఉంటారో. అంత పెద్ద ఆయన ఆ వయసులో అలా ఉన్నప్పుడు మనం చిన్నవాళ్ళం. లేదు, నేను పేషెన్స్గా ఉండాలి, ఓపిక తెచ్చుకోవాలి, మనం సూట్ అవుతాం అన్ని గెటప్లోనండి. ఇంతవరకు వేసి ఆకులు కట్టుకుని అలా అలా వేసి ఆఖరికి విద్యాలక్ష్మి అవుతుంది. ఒక బ్రాహ్మణ కన్య, క్షత్రియ కన్య, వైశ్య కన్య, అంతకుముందు ఆటవి కన్య, ఆ తర్వాత వీళ్ళని చండాలిని, ఇలా అన్నీనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఆ 3 మాస్కులు ఆయన ఎంత గెటప్పులు మార్చి వచ్చారో అప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ నాకు పనికొచ్చి ఆయన్ని చూసి మేము చాలా నేర్చుకున్నామండి. చాలా చాలా డిసిప్లిన్ కానివ్వండి, మర్యాద కానివ్వండి. ఒక గెటప్ వేసుకుంటే ఆ గెటప్ పట్ల ఏదో వేసుకున్నాం, మేకప్ పెన్ ఏదో వేశాడు, మనం ఏదో వచ్చేస్తున్నాం అని కాకుండా ఆ గెటప్ పట్ల మన సొంత ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, లేకపోతే గెటప్ రాదు. అదే ఎవరిని అడిగినా ఆయన తెల్లవారుజామునే లేస్తారంటారు. ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు షూటింగ్ చేస్తారో, ఎప్పుడు నిద్రపోతారో అర్థం కాదు. మీకు ఒకటి చెప్పాలి, నేరం నాది కాదు ఆకలిదికి మేమంతా ఊటీ వెళ్ళాం. మంజుల, నేను అందులో అరుణ ఇరానీ వేసింది, ఆ క్యారెక్టర్ మీరే వేయాలి, 2 సాంగ్స్ ఉన్నాయి, రామారావు గారి కాంబినేషన్ అని అన్నారు. బుల్బుల్, హైదరాబాద్ బుల్బుల్ పాట. ఆయన వేరే చోట ఉన్నారు, నేను మంజుల మేమంతా వేరే చోట ఉన్నాం. అందరూ కూడా మిగిలిన ఆర్టిస్టులు అంతా కూడా ఇది వేసేసుకొని, ఒక్కొక్కళ్ళు అయితే అబ్బాయి ఒకరోజు స్నానం చేయకపోతే ఏమవుతుంది, బ్రష్ చేసుకుని మొంగట్టుకుని మేకప్ వేసుకుందాం అని కూడా అన్నారట పెద్దవాళ్ళు, ఎవరు అది తెలియదు. సరే ఆ హోటల్ మేనేజర్ వచ్చి, ఎవరు తెల్లారుచామున 3 గంటలకి టవల్ కట్టుకుని చుట్టలిగించుకుని పైన అటు ఇటు తిరుగుతున్నారు అని నన్ను చూస్తే, ఎవరనుకున్నా పెద్ద హీరో ఆయన గుండె అక్కడే. అసలు ఇది నిజమా, నేను ఏమన్నా దెయ్యాన్ని చూస్తున్నానా? ఎవడైనా ఊటీలో టవల్ కట్టుకుని బేర్ బాడీ తోటి వాక్ చేస్తూ అటు ఇటు తెల్లవారుజామున ఎవరన్నా తిరుగుతారండి?
ఇంత చుట్టెలిగించుకొని అంటే చుట్ట కాల్చడానికి కారణం కూడా వాయిస్ బాగుంటుంది వాయిస్ కదా. కోసం ఆయనకి ఏదో అది ఆరోగ్యం. ఆయనకి స్మోకింగ్ అనేది ఆయన హ్యాబిట్ కాదనుకుంటానండి. అదే అవును. స్మోకింగ్ అనేది ఆయన హ్యాబిటే కాదు. ఎప్పుడు కూడా సెట్లో స్మోక్ చేస్తారు అని నేను ఎక్కడా వినలేదు, అవును. చూడలేదు. వాళ్ళు అంటుంటే కానీ ఇలా తిరుగుతున్నారు. అప్పుడే ఆయన ఎక్సర్సైజులన్నీ, అంటే మెడ్రాస్ వెదరు ఒకటే ఆయనకి, ఊటీ వెదరు ఒకటే. అంటే ఏది కూడా శరీరానికి తాకకుండా ఓన్లీ బ్రెయిన్కే. అంటే ఆయనకి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత విల్ పవర్ ఉంది, అదే విల్ పవర్, అద్భుతమైన విల్ పవర్ ఉంది. తెల్లారుజామున పూజ అయిపోయి మొత్తం షూటింగ్కి వచ్చే ముందే క్యారేజ్ వచ్చేసి భోజనం చేసేసి 6 లోపలే వచ్చేసేవారు సెట్కి. అవుట్డోర్ మేమంతా 1 గంటకు భోంచేస్తూ ఉంటే ఆయన చిన్న న్యాప్ వేసేవారు. ఓకే. సో ఆకలి కూడా ఆయన కంట్రోల్లో ఉండేది, నిద్ర కూడా ఆయన కంట్రోల్లో ఉండేది. ఇక మొండి మనిషి అని చెప్పుకోవాలంటే ఈ సినిమా అయిన తర్వాత చేశానండి నేను, విరాట్ పర్వం చేశాను. ఇది ఓన్లీ కేవలం ఆయన గురించి మాత్రమే కాబట్టి నాకు గుర్తొచ్చినవి, ఎప్పుడెప్పుడు స్పాంటేనియస్గా గుర్తొచ్చినయే చెప్తున్నాను నేను. శ్రీమద్ విరాట్ పర్వంలో సత్యభామగా చేశాను ఆయన పక్కన. ఆ తర్వాత పోతులేరి వీరబ్రహ్మం గారి చరిత్ర, దాంట్లో ఒక 20 minutes వేమన యోగి ఎపిసోడ్ ఉంది. ఆ వేమన యోగి ఎపిసోడ్లో విశ్వద క్యారెక్టరు జ్ఞానోదయం అవటం అక్కడే కదా, విశ్వద వల్లే. మళ్ళీ అక్కడ ఒక డ్రెస్ గురించి చెప్పాలి. మోహన్ కృష్ణ గారు కెమెరామెన్, వాళ్ళ అబ్బాయి. కన్ను కోరింది, నా ఫోన్లో కూడా అదో చిన్న బిట్ ఉంది. ఆయనకి విశ్వదకి రామారావు గారికి వేమనయోకి ఒక డ్యూయట్ సాంగ్, 4.5 minutes, నో రిహార్సల్స్. అసలు నేను రిహార్సల్స్కి వెళ్ళాల. పెద్ద మాస్టర్ ఆయన సీను మాస్టర్ గారు, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాను నేను అప్పుడు ఆ టైంలో. ఫస్ట్ డ్రెస్ అయిపోయింది, 2వ డ్రెస్ పెట్టారు, గదిలో పెట్టారనమాట. చూస్తే అది లో హిప్ ఇక్కడికి ఉంది, మోకాలు కిందకి లంగా ఉంది, పైనేమో ఇలా డైమండ్ ఇది వేసి ఓన్లీ బ్లౌజ్ అనమాట ఇంతవరకే, ఇంకా పైన ఏం లేదు. చూసి వచ్చాను కదా బ్రేక్ టైంలో, ఆయన దగ్గరికి వచ్చి ఆ డ్రెస్సులో హిప్ అది ఉందండి, పైన పళ్ళు లేదు, వేసుకోవాలా అని కొంచెం నా స్కాన్, కూర్చోండి మీరు అని అన్నారు. అమ్మాయి బాబాయ్ తిడతారేమో అనుకున్నాను. మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? చెప్పండి. విశ్వద క్యారెక్టర్ అంటే అసలు ఏంటో తెలుసా? రూపవతి, అతిలోక సౌందర్యవతి, అందాల రాశి, గుణవతి, జ్ఞానవతి, జ్ఞానం తెలిసిన మనిషి. వేమన యోగి భోగి కానివాడు యోగి కాదు అని ఉంటుంది కదా. ఆయన యోగిగా మారడానికి కారణమైన ఆవిడే విశ్వద. మీరన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీరు చాలా చేశారు. దేవుడి దయవల్ల మీకు మంచి శరీరాకృతి ఉంది. ఆ డ్రెస్సు వేసినా మేము చూసి సంతోషించగలిగిన ఆకారం ఉంది మీకు. అందాన్ని ఆస్వాదించాలండి. అటువంటి విశ్వద ఆయన్ని అంత పెద్ద ఆయన వేమన యోగిని ఆకట్టుకోవడానికి ఆ మాత్రం ఇది లేకపోతే బాగుండదు. ఆ తర్వాత మళ్ళీ సన్యాసినిగా అయిపోయి ఆయనకి జ్ఞానోపదేశం కలగడానికి ఈవిడ ఒక సీన్ ఉంది అక్కడ అని ఆ సీన్ నగ్నంగా చూపించే సీన్ ఉంది. అది చూసి ఆయన ఇదే నా జీవితం అని అనుకుంటాను. ఈ బాహ్యంగా చూసేది జీవితం కాదు, అసలైనది ఇది, నగ్న సత్యం ఇది అని చూపిస్తుంది. అక్కడి నుంచి ఆయన యోగిగా మారతాడు. అందుకనే ఆయన ప్రతి పద్యంలోనూ విశ్వద అభిరాముడు, జ్ఞానోపదేశం చేసిన ఆయన అభిరాముడు, వినర వేమ అంటాడు. ప్రతి పద్యంలోనూ విశ్వదను తలుచుకున్నాడంటే ఆ విశ్వద క్యారెక్టర్కి ఎంత విలువ ఉందో మీకు ఇప్పటికైనా అర్థమైంది కదా. బాగా వివరించారు ఆయన. ఒక పెద్ద యోగిని. ఆ తర్వాత ఇలా చెంగు వేసేసుకొని జస్ట్ కృష్ణుడికి పెట్టుకున్న బొట్టు పెట్టుకొని యోగిని అయిపోతుంది ఈవిడ. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోబ్బా నాకు గగ్గురు పడుస్తాను, ఎప్పుడైతే ఆయన అలా చూసి షాక్ అయిపోయి వెళ్ళిపోతారో, అంటే ప్రియుణ్ణి దూరం చేసుకుని ఈవిడ కూడా సన్యాసిగా మారిపోతుంది. ఆ భగవంతుడు ఇదిలో ఉండిపోతుంది. అంత గొప్ప క్యారెక్టర్ కాబట్టి మిమ్మల్ని పిలిచాను, మీరు వేసుకోండి, చాలా అందంగా ఉంటారు. అందాన్ని దాచుకుంటే ఎలా, మంచి ఆకృతి పెట్టుకుని అని అన్నారు. ఇంకేం మాట్లాడలేదండి, వేసుకుని వచ్చాను. చూడండి ఓన్లీ లంగా నాకు బాగా, ఎందుకంటే కొన్ని నేను ఏదైతే వేసుకోను అని అన్నాను కొన్ని గుర్తుండిపోతాయి కదా. దాంతో ఒక ఇది మళ్ళీ అట్లా 3 వస్తాయి అన్నమాట. అట్లా ఒక చరిత్ర కలిగినటువంటి క్యారెక్టర్. మళ్ళీ రామకృష్ణ
స్టూడియో ఓపెనింగ్. అదే ఆ తర్వాత ఇంకా శ్రీమద్ విరాట్ పర్వం చేశాను, ఇంకేదో సినిమా చేశాను. ఆ తర్వాత రామారావు గారు పాలిటిక్స్లోకి వెళ్ళే ముందు సింహం నవ్వింది అనే మళ్ళీ రామకృష్ణ సినీ స్టూడియో, అందులో బాలయ్య బాబు గారు ఉన్నారు. అవును. ఫ్లాష్ బ్యాక్లో నీకు ప్రేమ లేదు, నీకు ప్రేమ అంటే తెలీదు, అది ఇదని. సింహం అంటే ఈయన సింహం నవ్వింది, ఆయన నవ్వితే చాలు క్లైమాక్స్లో నవ్వుతారు అని అంటే నీకేం తెలుసు ప్రేమ గురించి అనని ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఆయన లవ్వర్ని నేను. అందులో ఒక మంచి సాంగ్ అనమాట, ముంజలాంటి చిన్నదానా లేత బుగ్గలున్న ఏదో దోచుకోనా ఏదో సాంగ్, రామకృష్ణ సినీ స్టూడియోస్. మళ్ళీ అది 4వ సినిమా నాది. ఆయన అన్నారు, ప్రభగారు ఇంకా నేను నెక్స్ట్ పాలిటిక్స్లోకి వెళ్తున్నాను, దీంతో ఇంక నేను డ్యూయెట్లంతా పాడను, మీకే ఆ లక్ బాగా చేయండి, ఇద్దరం కలిసి చేద్దాం అని అన్నారు. నాకు అసలు ఆనందం ఒక పక్కన, అయ్యో ఆయన మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతే ఆయన సినిమాలు చేయరా, నేను చూడనా అనేది ఉంది. అలాగేనండి అని అన్నాను నేను. దానికంతా బాలయ్య బాబు వెంటొస్తారు, మంచి డ్రెస్సులు, మిడ్డీస్ అంటే మోడర్న్ డ్రెస్సెస్ అనమాట, మిడ్డీలు అవన్నీ మీరిద్దరు వెళ్ళండి అంటే నేను బాలయ్య బాబు చెన్నైలో షాపింగ్కి వెళ్ళి విజయ గార్డెన్లో అక్కడ జరిగింది. ఆ సాంగ్ అయిపోయింది. దాని తర్వాత అంటే అది కూడా ఒక ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళబోయే ముందు డ్యూయెట్ ఎవరితోనన్నా పాడారు లాస్ట్ అంటే అది నేనే. అది మీరే అంటే ఆ తర్వాత వచ్చారు, అంటే మోహన్ బాబు గారి సినిమా చేశారు అనుకోండి, శ్రీనాథ కవిసారం, అందులో డ్యూయెట్లు లేవు. యంగుగా ఉండి డ్యూయెట్ పాడి చిలిపిగా చేసింది అది నేనే. మీరే. అంటే ఇక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు, అన్నపూర్ణ స్టూడియో వాణిశ్రీ గారితో స్టార్ట్ అయింది, రామకృష్ణ సినీ స్టూడియో మీతో స్టార్ట్ అయిందని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి. అవునండి, అది పెద్ద ప్రభకి దక్కిన అదృష్టం అని చెప్పేసి వేశారు. అవును. సితారా, సినీ హెరాల్డ్, సినీ సేవో పేపర్లో ఇప్పుడు ఉండేదండి. అది ఏంటంటే అన్నపూర్ణ సినీ స్టూడియో ఓపెనింగ్ వాణిశ్రీ గారు. అవును. అది ఏం సినిమా సెక్రటరీనా వేరే ఇంకేంటి నాకు సరిగ్గా తెలియదు. రామకృష్ణ సినీ స్టూడియో ఓపెనింగ్ ప్రభ. అందుకని ప్రభకి దక్కిన అదృష్టం. వాణిశ్రీ గారు అక్కడైతే, నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు అక్కడైతే, రామారావు గారితో పాటు ఇక్కడ ప్రభ ఉంది అని అన్నాను. నిజంగా అది కూడా అదృష్టం అండి. ఆ తర్వాత ఆయన ఒక సినిమా చేశారు, నా దేశం అని చెప్పి. అవును, ఎలక్షన్ ముందు అంటే ఈ సినిమా అవుతూనే కరెక్ట్, సింహం నవ్విందికి ముందు అనమాట. ఆయన బొటానికల్ గార్డెన్స్లో ఏదో మొత్తం 2 వీలర్ మీద ఇలా వెళ్ళాలి. కెమెరామెన్ గారు ఎస్ వెంకటరత్నం గారు. నేను ఎస్ వెంకటరత్నం గారి ఓన్ ప్రొడక్షన్లో పల్లవి ఆర్ట్ ప్రొడక్షన్స్ అని, దాంట్లో చిరంజీవి గారు హీరో, నేను హీరోయిన్. ఓకే. మంచి క్యారెక్టర్ అది. దాంట్లో కూడా నాకు 2-3 సాంగ్స్ ఉన్నాయి చిరంజీవి గారితో. ఆ సినిమా కెమెరామెన్ అనమాట ఆయన ఎంత ఫాస్ట్గానంటే, రామారావు గారితో నెల రోజుల్లో సినిమా తీయాలి అంటే కెమెరామెన్ ఈయనే ఉండేవాడు. టకా 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 అసలు అలా లైట్ చేసేసి షాట్ రెడీ అని అనేవారు. పెద్ద ఆయన అలా కునికిపాటు వేయక ముందే కెమెరా అంతా అలర్ట్గా ఉండేవారు. ఆయన గబగబా చేసేసి ఇలా అంటుంటే 2 వీలర్ స్కిడ్ అయ్యి పడిపోయి ఇక్కడ బోన్ ఇరిగిపోయిందండి. ఇరిగిపోయి స్వెల్ అయిపోయిందంట. స్వెల్ అయిపోయేటప్పటికే అందరూ దగ్గరికి వచ్చేస్తుంటే, ఆగండి అక్కడే ఉండండి అని చెప్పేసి అసిస్టెంట్ని పిలిచి గట్టిగా ఒక టవల్ కట్టేసి ఆ షర్ట్ ఇంతవరకు లాగేసేసి, ముందు మీరు షూటింగ్ కానివ్వండి, ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తాను. షూటింగ్ అంతా చేసి హాస్పిటల్కి వెళ్ళారండి. అవును, నేను విన్నాను. ఎవరు చెప్పారంటే మా మేకప్ మ్యాన్ ఆయన ఉండేవాడు కదా. అదే నాకేంటో ఆయన మేకప్ అంతా 6 కంతా అయిపోయేది. 6కి నా దగ్గరికి వచ్చేవారు, నాకు చేసేవారు. అంటే 5 కంతా ఆయన రెడీగా కూర్చునేవారు ఆఫీస్ రూమ్లో చెన్నైలో. ఆ తర్వాత నాకు చేసేసేవారు. బ్రేక్ టైంలో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు. ఆయన ఇంకా టచ్అప్ అది ఏదైనా ఉంటే అయిపోయి ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి అలా అడ్జస్ట్ చేసుకున్నాం మేము. ఆయన చెప్పేటప్పటికీ నాకు అసలు ఇంటికి వెళ్ళాను చూడ్డానికి. అప్పుడు కరుమారి అమ్మనని ఒక గుడి ఉంది, ఆయన పేరు మీద పూజ చేయించి నేను మా అమ్మగారు, ఆయన అప్పుడు కింద లేరు, హబీబుల్లా రోడ్లో ఉన్న ఆ ఇంట్లో పైన రూమ్లో హాల్లో ఉన్నారు. పైన రూమ్లో హాల్లో ఉంటే బొట్టు తీసుకుని వెళ్ళిచ్చి
ఆ ప్రసాదం తీసుకుంటే నా నెత్తి మీద ఇలా చేయి వేసి, ఏమండి మీరు మా కోసం పూజ చేశారా, తప్పకుండా మేము కోలుకుంటాం, తప్పకుండా బాగుంటాం. ఆ విల్ పవర్ ఉంది చూసారా ఆయనకి. అస్సలు ఎందుకంటే ఆయన 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 అభిమానిని కదా, మళ్ళీ అక్కడ ఆయన హీరోయిన్ గానో లేకపోతే ఇంకోటో వెళ్ళలేదండి. ఇప్పటికీ ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళని మనసులో తలుచుకుని ప్రే చేస్తూ ఉంటాను. అది చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అటువంటిది మరి అటువంటి ఆయనకి అనేటప్పటికీ వెళ్ళేసి వచ్చాను. ఆయన అంత విల్ పవర్ గురించి చెప్పుకుంటే చాలా సినిమాల్లో సర్దార్ పాపారాయుడికి దెబ్బలు తగిలియండి, చండశాసనుడికి బండి వేయించి పడ్డారట. అలాగే మీరు చెప్పే సినిమా ఆ టైంలో కూడా అట్లాగే జరిగింది, చెయ్యి విరిగి. అవును. ఇంకొకటి కూడా ఒక గొప్ప ఇన్సిడెంట్ ఉందండి, మర్చిపోయాను. ఆ భానుమతిని మోసుకొస్తారు చూసారా, అవును, సభలో స్వయం ఆవిడ ఇలా చూసి లెక్కలేనట్టు కేర్లెస్గా ఇలా వెళ్ళిపోతుంది. అది చమత్కారం, మీరు అలా వెళ్ళండి, అది చమత్కారం. అప్పుడు కానీ దుర్యోధనుడు లేచి అలా ఎత్తుకుని ఫుల్ ఫ్లోర్ అలా నడిచొస్తారు. ఎత్తుకున్నారు, నడిచొస్తుంటే ఇప్పుడు మనం ఇలా ఉంటే ఆయన్ని ఇలా కనిపిస్తారు కదా మనకి. ఆయనకి ఏమైంది, ఇక్కడి నుంచి బ్లడ్ వస్తూ ఉంది. లాస్ట్లో ఉంది కెమెరా, లాంగ్ షాట్. అందరూ ఉన్నారు, మొత్తం ప్రభాకర్ రెడ్డి గారు, ఎవరెవరు ఉండాలో ఆర్టిస్టులు, ఇటు అటు అందరూ కూర్చొని ఉన్నారు. అని అంటుంటే అని అన్నారు, అంటే మాట్లాడొద్దు అని. నేను అలాగే ఉన్నాను. ఆ తర్వాత డమాల్ని కింద పడేశారు. ఇక్కడి నుంచి ఆయనకి ఇక్కడ క్రౌన్ పెట్టి ఇక్కడ ఒక కాయ కాదండి, ఇంత కాయ ఉండేది ఇక్కడ, చిన్న కుంకిడి గింజంతా. ఆ క్రౌన్కు ఈ 2 కూరలు ఉంటాయి, సన్నగా పాముకు అనమాట. అవి ఇంత కూరలు, అవి మెటల్లో చేసి ఉంటాయి కదా. ఆయన దనాదన ఇలా వస్తుంటే క్రౌన్ కొంచెం ఏదో ముందుకి బెండ్ అయినట్టుంది, ఆ కూర బుడిపి తగులుతుంది కదా, దానిలో గుచ్చుకుంది, బ్లడ్ కారుతాం. అంతే పడేశారు, గబా అందరూ వచ్చేసారు. అప్పుడే నేను అసలు వణికిపోతున్నాను, నేను బ్లడ్ అలా కారుతోంది, గబుక్కన బొట్టు జరిగిపోతుందని ఆయన ఇలా పెట్టుకున్నారు. మోహన్ కృష్ణ గారు అనుకుంటా దానికి కెమెరామెన్. అంత చిన్న వయసులో ఇవన్నీ ఏం లేదు, కింద పడేశారు అంతే. పటక ముందు ఆయన దెబ్బ ముందు మన దెబ్బే ఉందండి. అంత అంటే షార్ట్ మళ్ళీ రీటేక్ కాకూడదు అనని డమాల్ మన కింద పడేసేసారు. ఆ తర్వాత కారిపోతుంది, కూర్చుని ఐస్ పెట్టుకుని క్రౌన్ తీసేసి మళ్ళీ టచ్అప్ చేసేసుకుని వాచిపోయి ఉంది, మళ్ళీ దాని మీద మేకప్ చేసి మళ్ళీ హీజ్ రెడీ అండి. ఆ మరుసటి రోజు ఏదో కొంచెం గాయం మారే వరకు ఏదో తీసుకున్నట్టున్నారు. అంటే ఆయన్ని చూసి మళ్ళీ అగైన్ మేము ఏం నేర్చుకున్నామంటే వర్క్ ఈజ్ వర్షిప్. ఇవాళకి ఆ మేకప్ బాక్స్ని ముట్టుకుని కళ్ళకి దంటుకుని దేవుడికి దండం పెట్టుకుని మేకప్ వేసుకుంటాం. అట్లా నాగేశ్వరరావు గారి దగ్గర నేర్చుకునేవి నాగేశ్వరరావు గారి దగ్గర నేర్చుకునేవి, రామారావు గారి దగ్గర నేర్చుకునేవి అంటే కేవలం ఇది ఆయన శత జయంతి కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నాం. అంటే డైలాగ్ డెలివరీలో మీకు ఏమైనా సూచన చేసేవాళ్ళు? ఆయన చెప్పేవారండి, యాక్ట్ చేసి చూపించేవారు. ఆ తర్వాత శ్రీమద్ విరాట్ పర్వం ఉంది కదా, శ్రీమద్ విరాట్ పర్వం కాదు, వేమన యోగి దాంట్లో కన్ను కోరింది నీ కంటి చూపు, పెదవి కోరింది నీ పంటి గుర్తు అని ఏదో ఉంది. ఆయన వెంటనే శేఖర్ గారిని రమ్మనమని చెప్పేసి ఆయనే వచ్చి బుగ్గ సిగ్గుపడితే రెడ్గా అవ్వాలని ఆయన చిక్రోజు వేసి పంటి మీద కొంచెం రెడ్డు, అంటే ఆయన చుంబనం చేసిన తర్వాత వేమన యోగి ఇలా వచ్చేస్తారు ఆయన కవర్ చేసి, మళ్ళీ ఇలా వెళ్ళేటప్పటికి ఏమిటంటే పెదవి మీద బ్లడ్ వచ్చినట్టు ఆయనే చేత్తో వేసి అలా వేశారండి. చిక్ రోజు వేసి నాకు క్లోజప్, టైట్ క్లోజప్ పెట్టి చిక్ రోజు వేసి ఆ పెదవి మీద ఆ బ్లడ్ అలా కనిపించేటట్టు ఆయనే వేశారు. కీన్ అబ్జర్వేషన్ చాలా. అసలు ఇప్పుడు ఎవరికి వాళ్ళం బాగుండాలి అని అనుకునే ఇది కాదండి ఆయన మెంటాలిటీ. పక్క వాళ్ళు కూడా అందంగా ఉండాలి. ఇది నేను విన్నాను నా చిన్నప్పుడే. నేను వచ్చిన కొత్తలో శ్రీకృష్ణ పాండవీయంలో ఉదయ్ కుమార్ గారు ఎవరో భీముడు వేశారు. ఈ విషయంలో ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఉదయ్ కుమార్ గారి బొట్టు ఎంత బాగుంటుందో చూసారా మీరు? ఆ బొట్టునంతా దిద్ది డ్రా చేసింది పెద్ద ఆయన రామారావు గారు. అంటే ఆయనకి ఎంత సద్భావం చూడండి. మనమే కాదు, అవతల వాళ్ళు కూడా బాగుండాలి అని అనేది. అవతల వాళ్ళు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అన్ని గెటప్లు బాగుండాలి, అంత తృప్తిగా ఉండాలి.
మన వరకు మనం బాగుంటే చాలదు. ఇలాంటివన్నీ ఎన్నండి చెప్పుకుంటూ ఉంటాయి. ఒక రోజు కాదండి. యాక్చువల్గా ఆయన గురించి మాట్లాడడానికి నాకు అంత వయస్సు లేదు, నాకు అంత అనుభవం లేదు. వారితో ఒక 6-7 సినిమాలు చేశాను అని అంటే అందులో స్టూడియో మూవీసే ఒక 4-5 అవును. స్టూడియో హీరోయిన్గా పేరు వచ్చేసింది నాకు. ఇంకా ఈ జన్మ ప్రభ అని ఒక పేరు పెట్టినందుకు, మరి ఇంత అదృష్టం కలిగినందుకు ఆయన్ని ఇంటికి వెళ్తూ భగవంతుడికి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళ మీరు అక్కడ చెన్నైలో కానీ ఇప్పుడన్నా? అదే చేతికి ఇంకొకటి అండి, వెళ్ళానండి. వెళ్ళి చూడ్డానికి నన్ను పిలిపించినప్పుడు ఆఫీస్ రూము. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను మంగళవారాలు అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తున్నాను ఆంజనేయ స్వామికి. వాళ్ళ ఇంటికి వెళ్తారా అని అడిగారు కదా, దానికన్నా అంటే అప్పుడప్పుడు సినిమాకి ఏదన్నా చెయ్యాలి అంటే చూడాలి, గెటప్ గురించి కానీ అలా అన్నప్పుడు జరిగేదండి. వారి వైఫ్ని చూడడం జరగలేదు నాకు. కానీ రామకృష్ణ స్టూడియో ఈ సినిమా చేసేటప్పుడు, పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర చేసేటప్పుడు మంగళవారాలు చేసేదాన్ని నేను. అంటే ఇప్పుడంటే కొంచెం ఏజ్ని బట్టి ఒక పూటే ఉండి భోంచేస్తున్నాను, అప్పుడు ఏమీ తినేదాన్ని కాదు. అప్పుడు లంచ్ అయిపోయిందా అన్నారు. లేదండి అన్నాను. ఎందుకని అని అన్నారు. డాన్స్ చేయాలి 4 minutes సాంగ్, ఇవాళ మంగళవారం అందుకని. మరి ఏం తిన్నారు? ఏం తినలేదు. ఏం తినకుండా ఎలా చేస్తారు? మీకు ఎక్కడి నుంచి వస్తుంది బలం, ఉండండి అని చెప్పేసి అసిస్టెంట్ పిలిచి అమ్మగారిని అడిగి మజ్జిగ అరటిపండు తీసుకొని రా అని చెప్పేసి అన్నారు. అసలు ఆ మహాతల్లి ఎలా చేశారో ఏమో తెలియదండి. ఆవిడ క్యారెట్స్ తీసుకొని వచ్చేసేవారు అనుకుంటాను రామకృష్ణ సినీ స్టూడియోకి, మేకప్ రూమ్కి పైన లంచ్లో క్యారెట్స్ తీసుకుని వచ్చేవారు అనుకుంటాను ఆవిడ. లేదంటే మామూలుగా వచ్చేవారు మమ్మల్ని. ఇప్పుడు తెల్లారుజామునే భోజనం చేసేస్తారు, మామూలుగా వచ్చేవారేమో. అస్సలు అది మసాలా మజ్జిగ ఉందండి, ఏమి టేస్టు. అరటిపండు తిన్నాను, ఇప్పుడు బాగా చేయండి, మీరు బాగుండాలి, మా హీరోయిన్ ప్రజెంటేషన్ గుడ్గా ఉండాలి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత నేను 6 o'clock బ్రేక్ టైంలో నేను ఒకసారి అమ్మగారిని చూడొచ్చా, రండి తీసుకువెళ్తానని చెప్పి తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళి అమ్మ నమస్కారం, మజ్జిగ అసలు మీ చేతి నుంచి చేసింది, మీరు తీసుకొచ్చింది, పైగా మీ వారికి తీసుకొచ్చింది, అందులో నాకు అది ఒక ప్రసాదంగా భావిస్తున్నాను. ఎలాగండి, ఏం చేశారు చెప్పండి అంటే ఆయన జోకేశారు. చెప్పొద్దండి, సీక్రెట్లన్నీ హీరోయిన్స్కి చెప్పకూడదు, మీకు ఎప్పుడన్నా మజ్జిగ కావాలంటే ఇంటికి రండి, ఇస్తారు, తాగండి. ఎంత జోక్గా అసలు ఆయన. ఆవిడని అప్పుడే చూశాను నేను, కాళ్ళకి నమస్కారం చేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు రామ్మా, ఇంటికి రావచ్చు అని చెప్పేసి చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అంటే మీరు ఇంటికి వెళ్ళేవారా అని అన్నారు కదా, అదే నేను ఆవిడని చూడటం. ఇంకొకటి అండి, ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలామంది సినిమా వాళ్ళు రాజకీయాలకు ఆయనతో పాటు వచ్చి పార్టీలు చేరారు. మరి మీరు ఎందుకని అసలు మిమ్మల్ని అడగలేదా? అయ్యయ్యో, అడగకపోవడం ఏంటండి. ఫస్ట్ ఆయన క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు అడిగిందే నన్ను. దానికి సాక్ష్యం మోహన్ కృష్ణ గారు, కెమెరామెన్ మోహన్ కృష్ణ గారు. ఆయనే సాక్షాత్తు ఫోన్ చేశారు, ఇలా నాన్నగారు ఇలా అన్నారు, నాన్నగారు అడిగారు మీరు స్పీచ్ అంటే ఉపన్యాసం వెళ్ళిన చోటకల్లా నాన్నగారితో పాటు వెళితే బాగుంటుంది, అప్పుడు కానీ వెళ్ళుంటే ఇవాళ ఎక్కడో ఉండేదాన్ని. అది మీరు మోహన్ కృష్ణ గారిని అడిగినా చెప్తారు ఫోన్ చేసి. నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే నాది నిదానమైన మెంటాలిటీ. ఎక్కువ సౌండ్లు, అరవడాలు, కొంచెం ఇది చేయడాలు, ఏదన్నా ఒక మాట తూలడం, ఎవరినైనా మాట తూలడానికి కూడా నాకు రాదు. ఇటువంటిది నేను రాజకీయాలకి ఎంతవరకు నేను కరెక్ట్ అనని ఏమీ అనుకోవద్దండి, నేను రాలేను, నాకు సరిపడదేమో అనుకుంటున్నాను రాజకీయాలు, సినిమా చేస్తున్నాను. అంత ఆయన ఎంత నమ్మకంగా అడిగారు చూడండి. అంతమంది హీరోయిన్స్ అంటే జయప్రద, జయసుధ, నేను, శ్రీదేవి ఉండేవాళ్ళు. వాటిల్లో మోహన్ కృష్ణ గారు నన్ను అడిగారు. మహానుభావుడు బాధపడి ఉండుంటారేమో, కానీ నేను అప్పుడే ఇలాగండి నేను రాలేను. ఎందుకంటే ఆ టైం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది రాజకీయంగా చాలా ఎదిగారు. జయప్రద గారు కానీ శారద గారు పోటీ చేశారు తెనాలి నుంచి. శారద గారు పోటీ చేశారు తెలుగుదేశం. మీరు అడిగితే తెనాలి టికెట్ ఇచ్చేవాళ్ళేమో అసలు గ్యారంటీగా. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉంటే ఉండేదేమో, మనకి అదృష్టం లేదేమోనండి, అందుకని అప్పట్లో అలా మాట్లాడానేమో, అదృష్టం లేదేమో. ఆ తర్వాత ఏమైందంటే నాకు తెలియకుండా నేను
కృష్ణ గారితో సినిమాలు చేశాను కదా 5-6. ఇందిరమ్మ మీద వాళ్ళు ఒక చరిత్ర తీశారు, ఒక బుర్రకథలాగా. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కృష్ణ గారితో పాటు ఆబ్వియస్లీ విజయనిర్మల గారు కూడా ఉండేవారు. ఆ క్యాసెట్లో ఇందిరమ్మ చరిత్ర అంతా చెప్తూ కృష్ణ గారి పక్కన ఒక హీరోయిన్ కావాలి, ఒక పక్కనేమో చంద్రమోహన్ గారు. నన్ను మామూలుగా షూటింగ్ అడిగినట్టే అడిగారు, నేను చేశాను. ఆ టైంలో భలే తమ్ముడు షూటింగ్ చేస్తున్నాను, మరి క్యారెక్టర్ బాలయ్య బాబు. భలే తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది తప్పకుండా చెప్పుకొని తీరాలి, నేను తెలియక చేసిన నేరం ఇది. షూటింగ్ చేస్తున్నాను, ఇది చేశారు, వెళ్ళారు. ఇందిరాగాంధీ గారికి ఆ క్యాసెట్ సీడీ అంటే ఇందిరమ్మ చరిత్ర గురించి చెప్తూ ఉంటారు, పక్కన నేను చంద్రమోహన్ గారు ఉంటాం. ఇప్పుడు మామూలు సాంగ్ అనే అనుకున్నాను, కానీ అప్పటికి రాజకీయాలు నాకు తెలియదు కదా. అప్పుడు ఆయనకి రానందుకు బాధపడలేదేమో కానీ బాలయ్య బాబు మాత్రం షూటింగ్లో సీరియస్గా రోజు పలకరించి జోక్లు వేసుకునే వాళ్ళకి సీరియస్గా ఉన్నారు బాలయ్య బాబు. ఏంటి అంటే నూతన్ ప్రసాద్ గారు చెప్పారు. అప్పటికి నూతన్ ప్రసాద్ గారు కొంచెం ఆయన రాజకీయాల్లోకి, ఆయన స్పీచ్లకి దానికి వెళ్తున్నారు. ఏంటి ప్రభ గారు ఇలా చేశారు అంటే నీళ్ళే నాడుతోనే కదా మేము వచ్చింది, ఆయన విలన్ కదా, ఏంటి ఆయనకి ఫస్ట్ సినిమా, నాకు ఫస్ట్ సినిమా. ఏంటి ప్రభ గారు ఇలా చేశారు, మీరు పోయి ఆ బుర్రకథలో చెప్పడం ఏంటి? అదేంటంటే నేనేం చేశాను, ఆయన వాళ్ళు జస్ట్ సాంగ్కి రమ్మన్నారు, వెళ్ళాను, సినిమా చేసినట్టే సినిమాలో డ్యూయట్ ఎట్లాగో అదే చేశాను. అది కాదండి బాబు, అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇది, అది తీసుకుని వెళ్ళి ఆయన అక్కడ ప్రజెంట్ చేశారు. అంటే మీరు ఏమనుకుంటారు, మీరు కాంగ్రెస్. అప్పుడు నాకు చాలా చాలా బాధపడ్డానండి, చాలా బాధపడ్డాను. నాకు తెలియదు కదా, ఇప్పుడు నాకు తెలియకుండానే నేను ఇప్పుడు ఈయనకి వెళ్ళలేదు, ఓకే, నేను ఎలా వెళ్తాను అసలు? రాజకీయాలే మనకి పడదు అనుకున్న దాన్ని దాంట్లోకి మాత్రం ఎలా వెళ్తాను? నాకు తెలియకుండా నేను ఒక పావునయ్యాను. ఆ తర్వాత కొద్ది రోజులు బాలయ్య బాబు మనసు కష్టం ఇస్తుంది కదా, వాళ్ళు నన్ను ఎంత అనుకున్నారంటే మా స్టూడియో హీరోయిన్ అని నన్ను అనుకున్నారు వాళ్ళు. ఉంటుంది కదా, మాట్లాడలేదు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడడం, ఆ తర్వాత ఇప్పుడు మేము ఎంత దగ్గరయ్యామంటే బాలయ్య బాబు నేను. ఆయనతో మీరు ఫస్ట్ సినిమా ఏదండి చేసింది? భలే తమ్ముడు చేసాం. నేను వదిన, అన్నయ్య వచ్చి చంద్రమోహన్ కాంబినేషన్లో మీరు పరుచూరి గారి వాళ్ళ డైరెక్షన్ అన్నమాట. ఆ తర్వాత మొన్న ఇది తానా మహాసభలకి ఒక 7-6 years బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ తానా మహాసభలకి మళ్ళీ బాలయ్య బాబు నన్నే పిలిచారు. పిలిచి ఇట్లా నాన్నగారు ఉమ్మడి కుటుంబంలో వాణిశ్రీ గారు సావిత్రి క్యారెక్టర్ వేస్తారు, పెద్ద ఆయన రామారావు గారు యముడి క్యారెక్టర్ వేస్తారు, ఉమ్మడి కుటుంబం సినిమా సేమ్ అదే సీడీ ప్లే అవుతుంది, డైలాగులు మేము చెప్తాం, మీరు వెయ్యాలి అని. మేమిద్దరం అమెరికాలో తానా సభల్లో ఆ ప్లే వేసాం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఒక 2 years బ్యాక్ అనుకుంటాను, మొన్న లేటెస్ట్గా అయిన తర్వాత ఇందుపూర్లో మళ్ళీ ఆయన ఒక ప్లే వేయాలి. వేసినప్పుడు మళ్ళీ నాకు కబురు పెట్టారు. ఎవరు చెప్పగలనంటే ఆవిడే చెప్తుంది ఆ పౌరాణిక డైలాగులన్నీ. శ్రీకృష్ణార్జున యుద్ధంలో కృష్ణుడికి చెల్లెలకి సుభద్రకి, నువ్వు అన్నయ్య నీకు తెలుసు కదా, ఆయన మీద ఏంటి నువ్వు యుద్ధానికి వస్తున్నావు అంటే, ఓహో నువ్వు రాయబారానికి వచ్చావా, అంత గొప్పవాడైపోయాడా నీ భర్త, అది ఇదని మాట్లాడతారు. నేను మళ్ళీ సుభద్ర క్యారెక్టర్, ఆయన కృష్ణుడి క్యారెక్టర్ నా ఫోన్లో ఉంది. మేము అప్పుడు స్టేజీలో శివరాజ్ కుమార్ కూడా వచ్చారు దానికి, ఇందుపూర్లోనమాట. అట్లా అసలు నన్ను ఎలా అనుకుంటారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా. మరి మొన్నటికి మొన్న ఈ శత జయంతి వేడుకలు స్టార్టింగ్లో మరి నన్ను పిలిచి మరి అంత అదృష్టం నాకు కలిగింది అని అంటే వాళ్ళు అని అంతగా కదా. ఎన్ని గంటలు వేస్తారు మీరు? షూటింగ్ ఉంటే 4 o'clock అలా లేస్తానండి. ఇది ఎన్టీఆర్ గారి స్ఫూర్తి ఉంది ఏదండి, ఎన్టీఆర్ గారి స్ఫూర్తి ఉంది దీనికి. అంతేనండి, అంతే. ఎప్పుడు ఆయనది ఏంటంటే రామారావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు, ప్రొడ్యూసర్కి నష్టం కలగకూడదు. మనం 6:55 అంతా వెళ్ళిపోవాలి, మనం సెట్లో ఉండాలి, 7కి బిఫోర్ మనం సెట్లో ఉండాలి. ఇప్పుడు అదే సిన్సియర్, అలాగే ఒబిడియంట్గానే ఇప్పుడు అలాగే ఉంటాం. అదే అలవాటు అనమాట. ఎన్ని గంటలకు రావాలి, అన్లెస్ మీరు లేట్గా రావచ్చు అని చెప్తే తప్పితే టైంకి వెళ్ళిపోతాను. 6 o'clock వచ్చేస్తాను. ఓకే. ఏదైనా ఒకరితో చేయాలంటే అది పూర్వ జన్మజన్మల సంబంధమేనండి. ఎన్టీఆర్ గారితో మీరు చేశారన్నా, మరి ఆ దానవేశ్వర కర్ణంలో మీకు అవకాశం వచ్చిందన్నా కానీ ఇది జన్మజన్మల అనుబంధమే ఉంటుంది ఏదైనా.
తప్పకుండా కొన్ని అదృష్టాలు ఈ జన్మ ఎత్తినందుకు కొన్ని అదృష్టాలు ఇస్తారు భగవంతుడు. అందులో కొన్ని మనకి తెలియకుండా కొన్ని తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి. అదే అది నా పర్సనల్ ఇంటర్వ్యూలో నేను ఎప్పుడన్నా మీకు నేను చెప్తాను. అలాగేనండి, తప్పకుండా. ఎన్టీఆర్ గారు శత జయంతి కాబట్టి అవునండి, చెక్క పురుషుడు శత ఆయన జయంతి గురించి ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉండి ఉంటుందండి. అదే ఇంకా నాకన్నా వాళ్ళు చెప్తే బాగుంటుంది. నేను చాలా చిన్నదాన్ని, చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే. అవును, వయసులో కానీ అనుభవంలో కానీ చాలా చిన్నదాన్ని. కాకపోతే ఆయనతో ఉన్న కొన్ని మర్చిపోలేని సంఘటనలు, ఇటువంటి యుగ పురుషుడు మళ్ళీ అవును. ఒక కారణ జన్ముడు, ఆయన కారణ జన్ముడు. నిజమే. ఇంతవరకు దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలియదు. అవును, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం అంటే ఆయన నుదిరే గుర్తొస్తుంది, ఆ బొట్టే గుర్తొస్తుంది, ఆ కొట్టరేసిన ముక్కు, కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు, వక్షస్థలం అదంతాను. ఇందాక చెప్పాను కదా, కృష్ణుడు అంటే ఇలా అయిపోతారు, దుర్యోధనుడు అంటే అలా ఛాతీ విచ్చుకుంటుంది. ఇది ఎవరికి సాధ్యం అండి? మళ్ళీ అటువంటి రూపాన్ని ఇంకొకళ్ళని చూసామా మనం? ఎవరు చూడలేదు, చూడబోం కూడా. ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకునేది కేవలం ఇదే కాదండి, ఈ తరమే కాదండి, తరతరాలు సినిమా అనేది ఉన్నంత వరకు, స్క్రీన్ అనేది ఉన్నంత వరకు, టీవీ అనేది ఉన్నంత వరకు, ఆ టీవీని చూస్తున్న జనం ఉన్నంత వరకు ఎవరు ఆయన్ని మర్చిపోరండి. మర్చిపోలేని మనుషులు. అందుకని ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. వాళ్ళకి మరణం ఇలా, వాళ్ళ గొప్పల్ని ఎవరు ఎంతమంది ఎంత ఎక్కువగా చెప్పుకుంటే ఒక రకంగా వాళ్ళు ఆశీర్వదిస్తారు కూడా. అంతే, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి మనకి. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి మొత్తానికి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.